హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ సంధ్యాదేవి చరిత్ర. నారదుడు శివుని చరిత్రను గురించి చెప్పమని బ్రహ్మదేవుణ్ణి కోరగా బ్రహ్మ శివుని చరిత్ర చెప్తూ అందులో భాగంగా ఈ సంధ్యాదేవి చరిత్ర చెప్తాడు. బ్రహ్మదేవుడు నారదునితో ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, సృష్టి చేసే క్రమంలో మరీచి, అత్రి, పులాహుడు, పులస్త్యుడు, అంగీరుడు, క్రతువుడు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు అగు మానసపుత్రులు నేను ఉత్పన్నం చేశాను. అప్పుడు నా హృదయం నుండి అత్యంత మనోహరమైన రూపవతి అయిన ఒక సుందర నారి ఉత్పన్నమయ్యింది. ఆమె పేరు సంధ్య. ఆమె పగటి యందు క్షీణిస్తుంది. సాయం సమయాన ఆమె రూపం సౌందర్యంగా వికసిస్తుంది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమె మునీశ్వర్ల మనస్సును కూడా మోహింపచేసే విధంగా ఉండేది. మొదట ఆమె నా మానసపుత్రిక. తర్వాత తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి మేధాతిథికి పుత్రికగా జన్మించి అరుంధతి అనే నామంతో ప్రసిద్ధి చెందింది. తర్వాత ఆమె వశిష్ఠ మహర్షిని వివాహం ఆడింది అని బ్రహ్మ చెప్పగా నారదుడు బ్రహ్మని ఇలా అడిగాడు. స్వామి, సంధ్య ఎక్కడా ఎందుకొరకు తపస్సు చేసింది? ఎందుకు శరీరాన్ని విడిచిపెట్టింది? మేధాతిథికి పుత్రిక ఎలా అయ్యింది? ఏ విధంగా వశిష్ఠ మహర్షిని వివాహం చేసుకుంది? దయించి తన కథంతా వివరించండి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, ఒకసారి సంధ్య మనస్సులో కామభావం ఏర్పడింది. వెంటనే ఆమె తన శరీరాన్ని వైదిక మార్గంలో అగ్నికి ఆహుతిస్తాను అని నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు దేహదారులుగా ఉత్పన్నమగు ఎవ్వరికైనా జన్మించిన వెంటనే కామభావం కలగకూడదు అనుకొని దీనికోసం కఠోర తపస్సు చేసి అది నెరవేరాకే శరీరాన్ని అగ్నికి ఆహుతిస్తాను అని నిర్ణయించుకుంది. తపస్సు కోసం సంధ్య చంద్రభాగయను శ్రేష్టమైన పర్వతం పైకి వెళ్ళింది. అప్పుడు బ్రహ్మదేవుడు కోరగా వశిష్ఠ మహర్షి పర్వతం పైన ఉన్న సంధ్యను కలిసి తపస్సు ఆచరించే విధానం తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంధ్యాదేవి వశిష్ఠ మహర్షి చెప్పిన రీతిలో శివుణ్ణి హృదయాన నిలుపుకొని ఓం నమః శివాయ ఓం అని మౌనంగా తపస్సు చేయసాగింది. తపస్సు 4 యుగాలు సాగింది. శివుడు 4 యుగాల తర్వాత ఆమె తపస్సుకి ప్రసన్నుడై ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. సంధ్యాదేవి పరిపరి విధాలుగా శివుణ్ణి స్తుతించి తన కోరికను వెల్లిబుచ్చింది. అప్పుడు శివుడు ఆమె కోరిన కోరికకు ప్రసన్నుడై ఇలా పలికాడు. భద్రురాలా, వినుము. నీ తపస్సు చేత సంతుష్టున్నై నీవడిగిన వరములన్నీ ప్రసాదిస్తాను. ప్రాణుల జీవితంలందు 4 ముఖ్యమైన అవస్థలుంటాయి. మొదటిది శైశావస్థ, రెండవది కౌమారవస్థ, మూడవది యవ్వన అవస్థ, 4వది వృద్ధావస్థ. 3వ అవస్థ ప్రాప్తించగానే దేహదారి జీవుడు కామభావంతో కూడుకొని ఉండును. అక్కడక్కడ 2వ అవస్థకు చివరి బాగానే ప్రాణి సకాముడగును. నీ తపో ప్రభావం చేత ఈ జగత్తునందు నేను సకామ భావోదయమునకు ఒక హద్దును స్థాపించి తిని దాని వలన దేహదారియగు జీవుడు జన్మించగానే కాముడు కాడు. నీవు కూడా ఈ లోకమున దివ్య సతీ భావంను పొందుము. ఇది 3 లోకములలో ఇతర ఏ స్త్రీకిని సంభవం కాదు. ప్రాణీగ్రహణం చేయు భర్త తప్ప ఇతడ పురుషుడెవడు కాముకుడై నీ వంక చూడడు. అట్లు జరిగినచో చూసినవాడు నపుంసకుడై బలహీనుడగును. గొప్ప తపస్వి, దివ్యరూప సంపన్నుడు, మహానుభావుడగు ఒక మహర్షి నీకు భర్త కాగలడు. నీతో 7 కల్పముల వరకు జీవించి ఉండును. నీవడిగిన వరములన్నింటినీ నీకు ప్రసాదించి తిని నీవు నీ కోరిక తీరాక నీ శరీరాన్ని అగ్నిలో పరిత్యజిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. దానికి నేను ఒక ఉపాయం చెప్తాను, అలా చేయుము అని శివుడు ఇలా చెప్పాడు. ఈ పర్వతానికి ఒక భాగమున చంద్రభాగా నది ఉంది. దాని తీరంలో మేధాతిథి మహాయజ్ఞం చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడ నువ్వు ఎవ్వరికీ కనిపించవు. ఆ అగ్నికి నువ్వు ఎవరిని భర్తగా వరించదలుచుకున్నావో వాళ్ళని మనసులో తలుచుకొని నీ శరీరాన్ని ఆహుతినివ్వు. ఆ తర్వాత నా కృప వల్ల యాగాగ్ని నుండి
పుట్టిన పుత్రికగా మేధాతిథికి ప్రకటితమవుతావు అని వివరించి శివుడు అంతర్ధానమైపోయాడు. తర్వాత శివుడు చెప్పిన విధంగా సంధ్య మేధాతిథిని చేస్తున్న యజ్ఞం దగ్గరికి వెళ్లి వశిష్ఠ మహర్షిని పతి రూపంలో మనస్సులో నిలుపుకొని శరీరాన్ని అగ్నికి ఆహుతిచ్చింది. అగ్నిదేవుడు శివుని ఆజ్ఞతో ఆమె శరీరాన్ని దహించి శుద్ధి చేసి మళ్లీ సూర్యమండలానికి చేర్చాడు. అప్పుడు సూర్యుడు పితరుల దేవతల తృప్తి కోసం దాన్ని 2 భాగాలుగా విభజించి తన రథంలో ప్రతిష్ఠించాడు. మునీశ్వర, ఆమె శరీరం యొక్క పైభాగము ప్రాతః సంధ్య అయ్యెను. అది రాత్రికి దినమునకు మధ్యనున్న ఆది సంధ్య అగును. అలాగే ఆమె శరీరం యొక్క మిగిలిన భాగము సాయం సంధ్య అయ్యెను. అది పగటికి రాత్రికి మధ్యనున్న అంతిమ సంధ్య ఎగును. సాయం సంధ్య పితరులను సంతోషపరచదగును. సూర్యోదయానికి ముందు ప్రాతకాల సంధ్య అగును. అది దేవతలను ప్రసన్నులను గావించును. తర్వాత శివ భగవానుడు దానికి మనస్సుతో కూడిన ప్రాణములను కూడా ప్రసాదించి దివ్య శరీరంతో కూడిన దేహధారిని చేసెను. ముని యొక్క యజ్ఞము సమాప్తమగు సమయంలో ఆమె అగ్నిజ్వాలయందు మహర్షి మేధాతిథిని తపింపచేయు సువర్ణ కాంతులతో శోభిల్లేడి పుత్రికగా రూపమును పొందెను. మునీంద్రుడు మిక్కిలి ఆనందంతో ఆ పుత్రికను గ్రహించి ఆమెకు అరుంధతి అని నామకరణం చేశాడు. అరుంధతి దేవి చంద్రభాగ నది తీరంన తాపసారణ్యంలో మేధాతిథి ఆశ్రమంన మెల్లమెల్లగా పెరగసాగెను. యుక్త వయస్కురాలైన ఆమెను నేను, విష్ణువు, మహేశ్వరుడు కలిసి నా కుమారుడగు వశిష్ఠునితో వివాహం జరిపించాము. మునీంద్ర, మేధాతిథి యొక్క పుత్రిక మహాసాధ్వి. అరుంధతి సకల పతివ్రతల యందు శ్రేష్ఠురాలు. ఆమె వశిష్ఠ మహర్షిని భర్తగా పొంది ఆయనతో కూడి శోభాయమానంగా ప్రకాశించుచుండెను. స్త్రీ గాని పురుషుడు గాని ఈ ప్రసంగంను వినినచో సకల కామ్యార్థ సిద్ధిని పొందును. ఇలా బ్రహ్మ సంధ్యాదేవి చరిత్రను వివరించగా నారదుడు మిక్కిలి ప్రసన్నుడై మిగిలిన శివ చరిత్రను కూడా వివరించమని బ్రహ్మను కోరాడు.